నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ మంత్రి శైలజనాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, కల్పలతారెడ్డి, శివరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రాయలసీమ ప్రాజెక్టును సందర్శించారు. చంద్రబాబు చీకటి ఒప్పందంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డికి అప్పజెప్పారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. రాయలసీమలోని 4 జిల్లాలను వెనుకబాటు నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశం 2020లో వైఎస్ జగన్ రాయలసీమ పథకానికి శ్రీకారం చుట్టారని వైఎస్ఆర్సీపీ నేతలన్నారు. 3207 కోట్ల రూపాయల వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారన్నారు. దాదాపు 80% పనులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. కానీ మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేక రేవంత్ రెడ్డి ఒత్తిడికి చంద్రబాబు తలొగ్గారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఎందుకు అంత గౌరవం ఇచ్చారు అంటే ఆయన అంత ఇదిగా ఎందుకు చెప్పుకున్నారు? వీళ్ళు తక్షణమే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ను తీసుకురావడం జరిగింది. ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఒక ఆలోచనతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా రాయలసీమ అంటే ఎందుకు ఈ ముఖ్యమంత్రికి అంత చిన్న చూపు అని మేము అడుగుతున్నాం. ఈ రాయలసీమలోనే పుట్టారు, రాయలసీమలోనే పెరిగారు, రాయలసీమ వాసి అని చెప్పుకుంటారు. అలాగే ఈరోజు రాయలసీమలో అనే అధికారం నేను రాయలసీమ వాసిని, దాంతోనే అధికారం చలాయిస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారు రాయలసీమకు ఎందుకు చిన్న చూపు? ఈరోజు ఏవి రాయలసీమకు వచ్చినా కూడా వాటికి ద్రోహం చేయడం ఎందుకు అని మేము ఒక రాయలసీమ వాసిగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం.